హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేజీ థాట్స్. ఎప్పుడు బెండకాయతో ఫ్రై చేసి బోర్ కొట్టిందా? ఈసారి బెండకాయతో పులుసు పెట్టండి. నోటికి తీయగా పులుపులాగా కారం కారంగా చాలా బాగుంటుంది. ఇది చేయడం కూడా చాలా ఈజీ. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ దీని గురించి ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర కొంచెం, ఆవాలు కొంచెం వేసుకుందాం. ఈ టప్ అన్నాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ చీలికలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ముక్కలన్నీ వేయించుకున్న తర్వాత కొంచెం పెద్దగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకుని వేసుకుందాం. వేసుకుని బాగా కలుపుకొని పైకి కిందకి బాగా కలిపేసుకొని మూత పెడదాం. ఒక 2 minutes మగ్గిన తర్వాత దీంట్లో కారం, ఉప్పు కూడా వేసుకుందాం. వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇలా మూత పెట్టడం వల్ల మగ్గుతుంది బాగాను. అలాగే బెండకాయలో ఉన్న వాటర్ కూడా వస్తుంది, వాటర్ కంటెంట్ కూడా బయటకు వస్తుంది. అలా బెండకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత దీంట్లో చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం. తర్వాత దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకుందాం. అలాగే కొంచెం మెంతి పొడి కూడా జల్లుకుందాం. ఒక 10 minutes ఆగితే ఇదిగోండి బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. దీన్ని వేడి అన్నంలో వేడివేడిగా వేసుకుంటుంటే ఇంకా మామూలుగా ఉండదు. మరి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.